ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు సమధికోత్సాహంతో నిర్వహిస్తున్నారు. దేశభక్తి స్ఫూర్తి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమాన్ని ప్రజలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు గరిష్ట స్థాయిలో ప్రయోజనం చేకూర్చే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు జాతీయ పతాకాలను ఎగురవేశారు. వార్తల వివరాలు. భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశ ప్రజలు ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. బ్రిటిష్ వలస పాలన నుండి భారతదేశం విముక్తి పొందిన 1947 ఆగస్టు 15వ తేదీ భారతీయులకు చిరస్మరణీయమైన రోజు. ఎందరో మహనీయుల నిరుపమాన ధైర్య సాహసాలు, త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం లభించింది. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన ఈ రోజు ప్రజలు సమధికోత్సాహంతో స్వాతంత్ర్య పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా వాడవాడలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తిని చాటుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగమైన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జాతీయ సమైక్యత, సమగ్రత చాటి చెప్పేలా ఉత్సాహంతో నిర్వహిస్తున్నారు. మన జాతీయ పతాకాన్ని రూపొందించిన కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రుకు చెందిన పింగళి వెంకయ్య దేశానికి చేసిన సేవలను కూడా ప్రజలు ఈ సందర్భంగా స్మరించుకుంటున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు దేశ సేవలో మమేకమవుతామంటూ ప్రతిన చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని ప్రజలు తమ తమ ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశభక్తి స్ఫూర్తిని చాటే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రజలు జాతీయ జెండాలను చేతబూని వీధుల్లో ప్రదర్శనలు నిర్వహించారు. సరిహద్దుల్లో కూడా సైనికులు దేశభక్తి స్ఫూర్తితో జాతీయ పతాకాలను ధరించి మోటార్ సైకిళ్లపై ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజల సౌలభ్యం కోసం జాతీయ పతాకాలను పోస్టాఫీసుల్లో విక్రయించారు. तिरंगा तिंटा झंडा मने मने गु त्रिवर्णा हर घर तिरंगा. వికసిత్ భారత్ 2047 అన్న ఇతివృత్తంతో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సైనిక హెలికాప్టర్లు ఆ సమయంలో పూలవర్షం కురిపించాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుల త్యాగాలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధులకు దేశం రుణపడి ఉందని, ఆ త్యాగ పురుషుల కలలను మనం సాకారం చేయాలని అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా తీర్చిదిద్దడానికి అవిశ్రాంత కృషి చేస్తామని ఉద్ఘాటించారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారతదేశం ఎదగాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ 2047 నినాదం 140 కోట్ల మంది ప్రజల కృతనిశ్చయమని ఉద్ఘాటించారు. దేశాభివృద్ధికి అన్ని రంగాల్లో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోదీ పేర్కొంటూ, हम 2047 विकसित भारत का लक्ष्य प्राप्त कर सकते हैं अगर 40 करोड़ देशवासी अपने पुरुषार्थ से, अपने समर्पण से, अपने त्याग से, अपने बलिदान से आजादी दे सकते हैं, आजाद भारत बना सकते हैं, तो 140 करोड़ देशवासी उसी भाव से समृद्ध भारत भी बना सकते हैं. वो एक समय था जब लोग देश के लिए मरने के लिए प्रतिबद्ध थे और आजादी मिली. आज ये समय है देश के लिए जीने की प्रतिबद्धता. अगर देश के लिए मरने की प्रतिबद्धता आजादी दिला सकती है, तो देश के लिए जीने की प्रतिबद्धता समृद्ध भारत भी बना सकती है. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలు సమధికోత్సాహంతో నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కాకినాడ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు పట్టణాల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు గరిష్ట స్థాయిలో ప్రయోజనం చేకూర్చే విధానాలను ప్రభుత్వం రూపొందిస్తోందని తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి అన్న 2 అంశాలకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని, అన్ని శాఖల్లో సమీక్షలు చేపట్టి ఉత్తమ పని విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5% వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం. క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం. రాష్ట్రంలో జిల్లాల వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రులు, శాసనసభ్యులు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తిరుపతిలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కడపలో అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, అనకాపల్లిలో హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, రాజమహేంద్రవరంలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనగా, ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, చిత్తూరులో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతీనగర్లోని అక్షర విద్యాలయంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు జాతీయ జెండాను ఎగురవేశారు. విజయవాడలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర శాసనసభ వద్ద సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఎగురవేశారు. శాసన మండలి వద్ద మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం డీడీజీ కార్యాలయ అధిపతి సోమేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించి ఉద్యోగులనుద్దేశించి మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా ఆకాశవాణి ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తూ ఎన్నో కార్యక్రమాలను ప్రసారం చేస్తోందని అన్నారు. అనంతరం హర్ ఘర్ తిరంగా నినాదాలతో ఉద్యోగులందరితో కలిసి ర్యాలీగా వెళ్లి ఆకాశవాణి సిబ్బంది వసతి గృహ సముదాయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ విభాగాధిపతి బి వెంకటేశ్వర్లు, న్యూస్ ఎడిటర్ అల్లు మురళి, పరిపాలనా అధికారి కామేశ్వరరావు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ మాణిక్యరావు, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్, కార్యక్రమ, వార్తా విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతపురంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం ఆకాశవాణి ప్రాంతీయ కార్యాలయంలో ప్రోగ్రాం హెడ్ నాగేశ్వర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి సిబ్బంది పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలువురికి భోజనం వడ్డించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు సమధికోత్సాహంతో నిర్వహిస్తున్నారు. దేశభక్తి స్ఫూర్తి చాటేందుకు కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమాన్ని ప్రజలు ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. భారతదేశాన్ని ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రజలకు గరిష్ట స్థాయిలో ప్రయోజనం చేకూర్చే విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు జాతీయ పతాకాలను ఎగురవేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.